చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సారథ్యంలో చాలా కాలం తర్వాత చీరాల మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు తెలిపారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో కౌన్సిలర్ యానాద్రావు ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామని ఆయన చెప్పారు. గత 4.5 సంవత్సరాలుగా మున్సిపాలిటీ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ కాలువ అభివృద్ధి పూర్తిగా వెనకబడి ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రత్యేక చొరవతో గత 2-3 నెలలుగా మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగా 3వ వార్డులో రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి కోసం 50 లక్షలు కేటాయించారని తెలిపారు. మార్చి నెలలోపు ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చైర్మన్ వెల్లడించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, మున్సిపల్ డిఈ రఘురాం, 3వ వార్డు కౌన్సిలర్ యానాద్రావు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి దీంట్లో మేము చెప్తూనే ఉన్నాము, చీరాల మున్సిపాలిటీ చాలా సంవత్సరాల తర్వాత అభివృద్ధి పదంలో పయనిస్తోంది. అందుకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య తీసుకోవాల్సిన చర్య, ఈ రోజున మనం 3వ వార్డులో కౌన్సిలర్ యానాద్రావు గారి ఆధ్వర్యంలో రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి అంటే డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఎక్కడా లేకుండా ఈ 4.5 సంవత్సరం గడిపేశారు. ఇప్పుడు ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారిని కలిసి ఆయనకి కావాల్సిన ఎస్సీ సప్లాన్ కానివ్వండి, 15th ఫైనాన్స్ కానివ్వండి, వుడా ఫండ్స్ కానీ అన్నిట్లో అంతో ఇంతో ఏదో ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ చేయించుకుంటూ ఈ మార్చి లోపు ఎటువంటి పరిస్థితుల్లో ఈ అభివృద్ధి పనులన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఆయన కూడా కృషి చేస్తున్నారు యానాద్రావు గారు. ఇకపోతే ఈ కొద్ది కాలంలోనే కేవలం 2-3 నెలల్లోనే సుమారుగా 50 లక్షల రూపాయల వరకు పనులు ఈ 3వ వార్డుకి కేటాయించడం జరిగింది. అందుకు సహకరించినటువంటి శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారికి, ఏఈ గారికి, డిఈ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.